యొక్క రాజాది రాజులు మరి తీసుకురావడం అయితే ఒకరు తీసుకొచ్చాడు కానీ మరి కొలవాలంటే ఒక్కడి వల్ల వదిగా ఏం బాబాయ్ మీరు ఒక్కడి వల్ల కొలవాలంటే కొలవలేనా మరి అమ్మగారు వారు అయ్యగారు వారు మా సోదరుల వారు సేవగను హరిరాజాలను కూడాను మరి యొక్క అధికారాలను కూడాను రాజధాని రాజులు ఆ యొక్క రాజ ప్రధానులు మరి 50 మంది తీసుకొచ్చి మరి అమ్మవారిని తీసుకొచ్చాను చెనకేశ్వరం తీసుకొచ్చాను 66 వేనాయకులు 72 పొదునాలు అక్కా పైనక్క మరి పోతురాలు తీసుకొచ్చాను మరి కొలుద్దామన్నాడు కొలుద్దాం జరిగే ఆ యొక్క బ్రహ్మనాయుడు మాటలు రాజాది రాజులు రాజ ప్రధానం అంటున్నారంట ఏమిటయ్యా నువ్వు దేవతలను తీసుకొచ్చావు బాగానే ఉంది మరి కొలవాలంటే మరి స్వాములు కొలవాలంటే మరి నీకు వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉందో నీకు తెలుసు మరి మాకు లేదు కాబట్టి అలాంటి స్వామి వారిని మేము కనుక కొలవాలంటే ఆ యొక్క మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ కనుక చూపిస్తే నన్ను నేనే ఎత్తికే మాకు కనుక చూపించగలిగితే ఎత్తి కేడి గడిలో వేస్తామన్నారు ఆ మాటలు ఉన్నట్టయితే ఆ యొక్క బ్రహ్మనాయుడు ఆ యొక్క రాజాది రాజులు రాజ ప్రధానులు మరి అష్టాది వర్ణను అందరినీ కూడా సాగనంపి అట్లా రాజు ప్రధాని మరి ఈరోజు ఇంతమంది ఉన్నాం మరి ఈరోజు ఇంతమంది ఉన్నా కానీ మరి రాజు ప్రధాని ఎందుకంటామంటే భావమంతులు వ్యవసాయటువంటి వాళ్ళు మరి రాజు ప్రధాని కూడాను ఈ యొక్క కురిసినటువంటి బియ్యం ఏదైతే ఉందో మళ్ళీ 16 రోజుల పండుగకి మళ్ళీ నెలకొల్పుకి మళ్ళీ పెరగాలి పెరిగితేనే మన అమ్మవారు మనందరూ ఉన్నట్టు పెరగలేదంటే అమ్మవారు లేనట్టు కాబట్టి ఆ యొక్క బ్రహ్మనాయుడు మాట ఇచ్చాడు ఏ విధంగా అంటే యుగము జగమైన పెరుగు చేయదైనా కానీ మా యొక్క కర్ణాటక వారు ఎక్కడ ఉన్నా కానీ 3 సంవత్సరాల